మీకు తెలుసా? మనం వేసుకుంటున్న శారీస్‌లో ప్లాస్టిక్ ఇన్వాల్వ్ అయితది అని. సో, వీడియో స్కిప్ జేయకుండా కంప్లీట్‌గా చూడండి. వర్కింగ్ వుమెన్ గాని, బిజినెస్ వుమెన్ గాని, పర్చేస్ చేసుకుంటున్న వాళ్ళు గాని, ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో అండి. వెండర్స్ కోసం గూడా. బికాజ్ మనం పర్చేసింగ్‌కి వెళ్ళినప్పుడు క్లాత్ గురించి, ఫ్యాబ్రిక్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి కాబట్టి, అండ్ మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి వి హావ్ టు నో ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది ఫ్యాబ్రిక్. సో, మోస్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డైలీ యూసేజ్ కోసం ప్రిపేర్ చేస్తున్న శారీస్‌లో ప్లాస్టిక్‌ని ఇన్వాల్వ్ చేస్తారు. సో, ప్లాస్టిక్ ప్రిపేర్ చేసే పాలిమర్సే మన ఈ శారీస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మనకి సింథటిక్ శారీస్‌లోనే ప్లాస్టిక్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతది. అందుకే మనకి సింథటిక్ శారీస్ అనేది చాలా తక్కువ ప్రైజింగ్‌లో వస్తుంది. సో, ఇలాంటి ప్లాస్టిక్‌ని మనం వేసుకుంటున్నాము అంటే ఇమాజిన్ హౌ వి ఆర్ డామేజింగ్ అవర్ స్కిన్ అండ్ హెల్త్. సింథటిక్ శారీస్‌ని ఎక్కువ సేపు క్యారీ చేయలేం. ఎందుకంటే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. అది స్కిన్ ఫ్రెండ్లీ కాదు. రఫ్ ఉంటుంది. సో, ఇది మెయింటెనెన్స్ వైస్‌గా చూస్తే మనకు చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ సింథటిక్ శారీస్‌ని మనం రీసైకిల్ కూడా యూజ్ చేయలేము. సో, ఐ సజెస్ట్ ఎవ్రీవన్ కాటన్ ఫ్యాబ్రిక్, లెనిన్ ఫ్యాబ్రిక్, సిల్క్, ప్యూర్ సిల్క్ అండ్ మన చేనేత వాళ్ళు మగ్గాలు వేస్తున్న వాళ్ళ దగ్గర తీసుకోవడం బెస్ట్ అంటాను నేను. ప్యూర్ హ్యాండ్లూమ్స్‌ని అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మన మోరా కలెక్షన్స్‌లో కూడా మోస్ట్ ఆఫ్ ది శారీస్ అనేది మల్ కాటన్స్, కాటన్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్‌గా ఉండే ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్టబుల్ ఉండే ఫ్యాబ్రిక్‌నే సెలెక్ట్ చేస్తాను. సో, ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అయితే మనం సూరత్‌లో పర్చేస్ చేసాము. ఆల్రెడీ మీకు సూరత్‌లో పర్చేస్ చేసిన స్టాక్ నాకు నచ్చలేదు అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చెకింగ్ కోసమే ఈ వీడియో లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను. ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే బెస్ట్ కాదని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసం యాడ్ చేస్తున్నాను. సో, చూస్ వైస్‌లీ వెన్ యూ షాప్ ఫర్ యువర్‌సెల్ఫ్.